నేడు ఢిల్లీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధర్నా చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. ధర్నా అనంతరం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. కాళేశ్వరం అవినీతిపై పార్లమెంటుకు వెళ్తామని, కేసీఆర్ అవినీతి దేశానికి తెలిసేలా చేస్తామన్నారు వైఎస్ షర్మిల. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమంటూ తెలంగాణతో పాటు దేశ ప్రజలను మోసం చేశారన్న షర్మిల, ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా తెలుసన్నారు. ఇక 70,000 కోట్ల అవినీతితో 2G కోల్గేట్ కు తీసిపోని స్కామ్ కాళేశ్వరం అన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత అవినీతి జరిగినా ఇంతవరకు ఏ విచారణ చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14న ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేసుకుంటూ వెళ్లి దేశం మొత్తం పార్లమెంట్ సభ్యులకు కాళేశ్వరం గురించి తెలిసేలా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మార్చి చేయాలని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతం అన్నాడు కేసీఆర్ గారు. అద్భుతంగా తెలంగాణ ప్రజలనే కాదు దేశ ప్రజలందరినీ మోసం చేసిన వాడు కేసీఆర్ గారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అని అందరికీ తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు, మీడియాకు తెలుసు, ఆఖరికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి కూడా తెలుసు. అయినా కూడా ఇంతవరకు ఏ స్కామ్ కు తీసిపోని కాళేశ్వరం, ఒక 2G కైనా ఒక కోల్గేట్ కైనా ఏ మాత్రం తీసిపోని స్కామ్ కాళేశ్వరం స్కామ్. ఎందుకంటే దీంట్లో 70,000 కోట్ల అవినీతి జరిగిన స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇంత కరప్షన్ జరిగినా కూడా ఇంతవరకు ఏ ఒక్క విచారణ చేపట్టనందు కారణంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రేపు ఉదయం జంతర్ మంతర్ నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చి చేసుకుంటూ వెళ్లి దేశం దృష్టికి, పార్లమెంటేరియన్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. సో రేపు పొద్దున ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చి చేయాలనుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు 38,500 కోట్ల రూపాయలతో అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల అని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 16,40,000 ఎకరాలకు నీళ్లివ్వాలని తలంచితే కేసీఆర్ గారు అదే ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో 1,20,000 కోట్లు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి కేవలం 18,25,700 ఎకరాలకు మాత్రమే నీళ్ళిచ్చేటట్టు ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్ చేశాడు కేసీఆర్ గారు. మరి ఇంత ఖర్చు పెట్టి 18 లక్షల ఎకరాలకు నీళ్ళిస్తాదని చెప్పిన ప్రాజెక్టు ఈరోజు అసెంబ్లీలో నిలబడి వాళ్ళ మంత్రే కేవలం 1,50,000 ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళిచ్చింది అని చెప్తున్నారు అంటే మరి ఏ ముఖం పెట్టుకొని చెప్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతం అన్నాడు కేసీఆర్ గారు. అద్భుతంగా తెలంగాణ ప్రజలనే కాదు దేశ ప్రజలందరినీ మోసం చేసిన వాడు కేసీఆర్ గారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అని అందరికీ తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు, మీడియాకు తెలుసు, ఆఖరికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి కూడా తెలుసు. అయినా కూడా ఇంతవరకు ఏ స్కామ్ కు తీసిపోని కాళేశ్వరం, ఒక 2G కైనా ఒక కోల్గేట్ కైనా ఏ మాత్రం తీసిపోని స్కామ్ కాళేశ్వరం స్కామ్. ఎందుకంటే దీంట్లో 70,000 కోట్ల అవినీతి జరిగిన స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇంత కరప్షన్ జరిగినా కూడా ఇంతవరకు ఏ ఒక్క విచారణ చేపట్టనందుకు